కుంభరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంతమంది నిజస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు, నష్టపోతారు. ఎంతో నమ్మిన వ్యక్తి ఇలా మోసం చేస్తారని అది జీర్ణించుకోలేకపోతారు. గవర్నమెంట్ ఉపాధి రీత్యా చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో నెరవేరుతాయి. కుటుంబ పరంగా, సంతాన పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఎవ్వరూ మెచ్చుకోరు, అంగీకరించరు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి, ప్రయోజనాలను పొందగలుగుతారు. అనువంశికంగా రావాల్సిన ఆస్తులపై మీరు చేసే ప్రయత్నాలు, పోరాటాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. నిదానంగా నిర్ణయం చేసి ఆ తర్వాత మాత్రమే కొనుగోలు చేయండి. నకిలీ వస్తువులు కొనుగోలు చేసి మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగరీత్యా మార్పు కోరుకుంటారు. ఉన్నత పదవి ఆకాంక్ష మరింతగా పెరుగుతుంది. ఎంతగానో శ్రమించి పై స్థాయికి చేరుకోగలుగుతారు. ఉద్యోగం లేక నిరాశతో ఎదురు చూస్తున్న వారికి కూడా కాలం సహకరిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగుంటాయి. కొత్త పెట్టుబడులు, కొత్త ప్రయత్నాలు ఆలోచించి చేయండి. తొందరపడి నిర్ణయం చేయవద్దు. పాత వ్యాపారాన్ని చాలా కష్టపడి నిలబెట్టుకోగలుగుతారు. ఈవెంట్ మేనేజర్లకి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది.